ఢిల్లీలో పూరి జగన్నాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనిపై తాజా సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా చెప్పండి. దుర్గా, మనకు ఏదైతే ఒరిస్సాలో పూరి జగన్నాథుడి రథయాత్ర జరుగుతున్నటువంటి సంబరాలు దాదాపు 9 రోజుల పాటు జరుగుతాయి. కానీ ఢిల్లీలో ఇక్కడ దాదాపు 16వ శతాబ్దం నుంచి నిర్మించినటువంటి ఈ దేవాలయము ఇక్కడ కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ఏదైతే మనకు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి సీఎం కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రేఖా గుప్తా కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంది కళాకారులు అనుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేరకు రథయాత్ర జరుగుతున్నటువంటిది సందర్భము. కొద్ది క్షణాల్లో అంటే ఒక నియమం అనేది ఉంటుంది. ఖచ్చితంగా రథయాత్ర ప్రారంభం కావాలంటే మధ్యాహ్నం 12:30 తర్వాతనే ఏదైతే జగన్నాథుడు విష్ణు రూపంలో ఉన్నటువంటి ఏదైతే దేవాలయం నుంచి బయటికి వచ్చేటటువంటి సమయము మరికొద్ది క్షణాల్లో బయటికి ఇక్కడ నుంచి ఏదైతే మనకు ఢిల్లీలో జరిగేటటువంటి వేడుక అనుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర జరిగేటటువంటి కార్యక్రమము అక్కడ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మౌసిక గారు అంటే వాళ్ళ మనకు తెలుగులో వచ్చేసి చిన్నమ్మ ఇంటికి వెళ్ళేటటువంటి ఒక ఆచారము ఏదైతే పూరి జగన్నాథ్లో జరిగేటటువంటి వేడుకలు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ వేడుక జరుగుతుంది. ये हम अभी 10 साल हो गया प्रैक्टिस कर रहे हैं। हाँ। इधर से कहाँ तक जाएगा ये पूरा रथ का? मेडिकल तक, हॉस्पिटल, ऑल इंडिया मेडिकल तक. अच्छा, मेडिकल तक దాదాపు ఇక్కడ నుంచి మెడికల్ దాకా అంటే ఇక్కడ దాదాపు మనకు ఎయిమ్స్ అనేటువంటి మెడికల్ అక్కడ వరకు కూడా వెళ్ళే. ఎందుకంటే ఇక్కడ 2 టెంపుల్, ఒకటి మౌసిక టెంపుల్ అనేది ఉంటుంది జగన్నాథ్ ఇక్కడ ఒరిస్సాలో జగన్నాథ్పురిలో. అయితే ఇక్కడ ఓన్లీ 1 టెంపుల్ మాత్రమే ఉన్నది. ఇక్కడ మొత్తం అంతా కూడా దీన్ని మనకి 16వ శతాబ్దంలో కట్టినటువంటి టెంపుల్. చాలా అంటే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వివిధ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పరిస్థితులు ఇక్కడ ఢిల్లీ సీఎం ఇక్కడికి రేఖా గుప్తా గారు ఇక్కడికి రావడం జరిగింది. లోపలికి వెళ్ళడం జరిగింది. కొద్దిసేపట్లో రథయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ రథయాత్ర కొరకు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దుర్గా, థ్యాంక్ యూ కళ.